ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోస్గి మండలం చంద్రవంశ గ్రామంలో 4 పథకాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను భ్రష్టు పట్టించారని అంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి నేరుగా ఆయన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంశ గ్రామంలో 4 పథకాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే ఆత్మీయ రైతు భరోసా కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభకు తరలివచ్చే విధంగా ఉమ్మడి పాలన నుంచి కూడా ప్రణాళికలు జరుగుతూ ఇప్పటికీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ప్రజెంట్గా మనతో పాటు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీరు 6 గ్యారెంటీలు ఇప్పటికే మీరు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, మీ దిగ్గజ అంశాలు కావచ్చు, ఇప్పుడు 4 పథకాలు ప్రారంభించబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ముందు వచ్చేది ఇళ్లకు పోయేది, మీకు ఇల్లు కావాలంటే మాకు ఓటు వేయాలి, లేకుంటే మీకు ఇల్లు రాదు, మీకు రేషన్ కార్డు రాదని బెదిరించేది, వాళ్ళు భయపడిచ్చేది. కానీ ఈ రోజు మీరు చూసిన ప్రజాపాలన, గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి మీకు రైతు భరోసాకి ఇండ్లు, కొంతమంది నాలా కన్వర్ట్ అయిన ల్యాండ్స్ ని వాళ్ళు కూడా రైతు భరోసా తీసుకునేది, అట్టది అవి డిటెక్ట్ చేసేసి ఎవరికైతే నిజమైన రైతులకి అందించాలని చెప్పేసి, అదే కాకుండా రేషన్ కార్డ్స్, కొంతమంది పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళు కూడా పిల్లలు పుట్టినారు, వాళ్ళకి ఇప్పటికీ రేషన్ కార్డు రాలేదు, అట్లా డివిజన్ కూడా. ఇవన్నీ గ్రామ సభలోనే గ్రామస్తుల ముందే జరిగింది. ఈరోజు లోపల రాసుకునేది ఏం లేదు. ఈ రోజు మా కార్యకర్తలు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళ పాపం దగ్గరుండి ఏ పార్టీ అని ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు రావాలనో, ఎవరికైతే రేషన్ కార్డు రావాలనో ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయించి మా ఇంద్రమ కమిటీలు కానీ లేకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అందరి దగ్గరుండి వాళ్ళ పేర్లు ఆమోదం తెలిపి గ్రామ సభలో ఈరోజు లిస్టు పంపించడం జరిగింది. కాబట్టి మా కార్యకర్తలకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఈ పథకాల గురించి ఎదురు చూసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన నియోజకవర్గంలో ఈ పథకాలు ప్రారంభించబోతున్నారు. మీరు ఎలా చేస్తారు? మేము కూడా సేమ్ అదే, మాకందరు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం మేము ఎంచుకున్నాం. నేను ఇప్పుడు నవాపేట దేపల్లి మండలాన్ని, దేపల్లి గ్రామానికి వెళ్తున్నాను. అదే విధంగా మీరు బాలనగర్ చూస్తే, దాని తర్వాత రాజాపూర్ చూస్తే రంగారెడ్డి కూడా, దాని తర్వాత జడ్చర్లలో మలబోయన్పల్లి, అట్లా మిజ్జిల్లో మేము దోనూరుకి, ఊరుకొండలో, దాని తర్వాత నర్సంపల్లి తాండకి, అట్లా అన్ని దగ్గరికి ఈరోజు ఒకటింటికి మేము ప్రారంభిస్తున్నాం. మా కార్యకర్తలు అందరినీ అక్కడ వెళ్ళమని చెప్పినాం. నేను దేపల్లికి వెళ్తున్నాను. ఈ బహిరంగ సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి? ఈరోజు అక్కడ మీటింగ్ కి అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచే వెళ్తున్నారు. మా కాన్స్టిట్యున్సీలో మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటున్నాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన సీఎం గా రేవంత్ రెడ్డి ఉండడం, మీరు ఎమ్మెల్యేగా ఉండడం, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఏం చెప్తారు? చాలా బాగుంది ప్రజాపాలన. ప్రజలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిందే ఈరోజు జరుగుతుంది. ఆయన ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొంచెమే తేడా ఉంది. ఏంటంటే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంచెం కరప్షన్ ఉంది. ఇంకా కొంతమంది రెవెన్యూలో ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ ప్రొహిబిటెడ్లో పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ, ఎంత పెద్దవాడైనా కానీ, కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తాం, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడుకొని ఒకవేళ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ఉంటే 30-40% రాపించుకొని చేస్తున్నారని కొంతమంది నా దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఎంత పెద్ద నాయకుడైనా కానీ వాడిని రోడ్డు మీదకి లాగుతానని మీకు తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మరి 2014 నుంచి 2023 వరకు ఉన్నప్పుడు ఒక్క ఇల్లు వచ్చిందా, ఒక రేషన్ కార్డు వచ్చిందా? మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఏ ముఖం పెట్టి మాట్లాడరు? వాళ్ళు ఏమనుకున్నారంటే ఓ 10 మందికి ఇస్తారు, ఒక 10 మందికి ఇవ్వరు, ఆ 10 మందిని పెట్టుకొని కొట్టాడాలని అనుకుంటున్నారు. కానీ ఈ రోజు మీరు చూస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకుందా అంటే 99% అందరికి వస్తుంది. ఆ 1% కూడా డబుల్ ఎంట్రీ కానీ లేకుంటే ఎంప్లాయీస్ కానీ అట్లాంటి వాళ్ళకి రిజెక్ట్ అయ్యింది. మొత్తానికి చూసుకుంటే ప్రజా సంక్షేమ, ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజలకు అందుతాయి. ప్రతి సామాన్యుడు కూడా ఈ పథకాలను తీసుకెళ్తాం. ఈ రోజు నుంచి కూడా ఈ పథకాలు ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హులైతే ఉన్నారో వారందరూ కూడా సంక్షేమ పథకాలు పుష్కలంగా ఉంటాయి. గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదు, ఖచ్చితంగా మా ప్రజాపాలనలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత బిడ్డగా ఉండడం కూడా తమ అదృష్టంగా భావిస్తామని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరాన్ కిరణ్తో గురుప్రసాద్, మహాన్యూస్, జడ్చర్ల నుంచి.